నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథులను పరిచయం చేసుకుందాం. దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, టైమ్స్ ఆఫ్ ఇండియా బ్యూరో చీఫ్. అలాగే శ్రీ దేవానంద్ గారు, ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు. శ్రీ నందిగం సురేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు, బాపట్ల లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముందుగా నందిగం సురేష్ గారు చెప్పండి, ఈరోజు ఒక గొప్ప పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైనం గురించి ముందు మాట్లాడండి. ఆ తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతుల యొక్క నీచానికి పరాకాష్ట. నేను 46వ సంవత్సరంలో ఈ వృత్తిరూపంలో ఉన్నాను. ఇంత దరిద్రంగా, ఇంత ఘోరంగా, ఇంత అవమానించే రీతిలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించే రీతిలో ఇట్లాంటి కథనాలు రాయటం నేను ఎప్పుడు చూడలేదు. సో ఈ పరిణామాలపైన ముందుగా అంబేద్కర్ విగ్రహం విశిష్టత, వాటి ప్రాముఖ్యత, మీ ప్రభుత్వం చేపట్టిన మంచి పని చెప్పిన తర్వాతే వాళ్ళ ఏడుపు మీదకి వెళదాం. ముందుగా మీరు మాట్లాడండి సురేష్ గారు. ఇవాళ రాధాకృష్ణ కానీ వాళ్ళ గురించి కానీ మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల పాలనలో దాదాపుగా 5వ సంవత్సరం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పాలన చూసి వాళ్ళందరికీ ఏడుపు ఏంటంటే అండి, పేదవాళ్ళందరూ బాగుపడడం, పేదవాళ్ళందరూ ఆనందంగా ఉండడం, పేదవాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండటం అనేది జీర్ణింపు కాని విషయం రాధాకృష్ణకి, అలాగనే రామోజీరావుకి కూడా. వీళ్ళిద్దరి స్వరం ఎవరంటే చంద్రబాబు నాయుడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర సంపద అంతా కూడా వీళ్ళ సొత్తులాగా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రూపాయి కూడా వీళ్ళకి రావాల్సిన రూపాయి ఏదో పేదోళ్ళకి వెళ్తా ఉంది అనే భావం కలిగి ఉన్నారు. మొదటి నుంచి ఆ విధానం కలిగి ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించినప్పుడు కూడా 14 సంవత్సరాల్లో ఎస్సీలకి కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ, ఎస్టీలకు కానీ ఏమన్నా చేశాడంటే ఏమి చేయకపోగా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఇప్పుడు పేద పిల్లలకి వాళ్ళ చదువుకనో స్కిల్ స్కామ్ అని ఈ మధ్యకాలంలో బయటపడింది చంద్రబాబు నాయుడుది. దానిలో అంటే ప్రతి పేదవాడికి స్కిల్ వర్క్ ఏదో నేర్పుతామని చెప్పి తీసుకెళ్లి వాళ్ళందరి కడుపు కొట్టాడు చంద్రబాబు నాయుడు. ఎంత దుర్మార్గం ఆలోచించండి. చంద్రబాబు నాయుడు ఫుడ్కు చచ్చిపోవడం వల్ల చంద్రబాబు నాయుడు అడుక్కు తింటా అన్నాడు కాబట్టి పాపం ఏదో తప్పని పరిస్థితిలో చేశాడని చెప్పి అనుకోవడానికి. అలానే 2 ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు, 2 ఎకరాల రైతు 6 లక్షల కోట్ల సంపాదన. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏమి బంగారు ప్లేట్లో పుట్టిన వ్యక్తి ఏం కాదు చంద్రబాబు నాయుడు. కాబట్టి అలాంటి వ్యక్తి 6 లక్షల కోట్లు సంపాదిస్తే ఇవాళ ఆ సంపద అంతా రాష్ట్ర సంపద కాదా? రాష్ట్రానికి రూపాయి కదా, ప్రతి పేదవాడి రూపాయి కదా, ప్రతి పేదవాడి చెమట నుంచి పుట్టిన కష్టం కాదా అది పేదవాడికి ఇవ్వడానికి ఏడుస్తూ ఇవాళ ఇంకా కూడా చాలదన్నట్టుగా. మరి సరేనయ్యా నీకు అవకాశం అని చెప్పి 2014 నుంచి 19 దాకా అవకాశం కల్పిస్తే అమరావతి అనే ఒక పేరిట, అమరావతి అని రాజధాని అనే ఒక పేరిట లక్షల కోట్లు స్కామ్ చేసి దళితులు, ఎస్సీలు, బీసీలకు ఉన్న అసైన్డ్ భూములు కాజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మేలును చూసి ఇవన్నీ కప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏడుపు మొదలైంది. ఎందుకంటే వీళ్ళందరిని మనతో పాటు సమానంగా తెచ్చాడట్టున్నాడు. మనతో సమానంగా కూర్చొని మనతో పాటు ఎక్కడ మారుమూల ఉన్న ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే, ఎంపీ ఈ స్థితికి వచ్చేశారు. ఈ చంద్రబాబు నాయుడు కేసులు పెట్టి హింసించిన వాడిని, సురేష్ అనేవాడిని ఏకంగా తీసుకొచ్చి పార్లమెంట్లో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు, ఒక దేశ ప్రధానితో కూర్చోబెట్టాడు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి, ఆయన హోదా ఆయనతో పాటు కూడా కూర్చోబెట్టుకుంటా ఉన్నాడు. ఇదంతా ఏంటంటే పేదవాడు బాగుపడతా ఉంటే ఏడ్చే ఏడుపు అనమాట. అదేవిధంగా ఇక అంబేద్కర్ గారి విగ్రహం గురించి మనం చెప్పుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా దేశ చరిత్రలో ప్రపంచం మొత్తం మీద నేను చూసిన దాంట్లో, నేనంటే పెద్దగా తిరిగి ఎక్కడ చెప్పలేదండి, ఎక్కడ ఎవరు చెప్పలేదు కూడా. ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే, బయట నుంచి ఒక వెర్షన్ అయితే లోపలికి వెళ్ళి చూస్తే ప్రతి విషయం అంబేద్కర్ గారి గురించి కూలంకుషంగా, ఆయన ఎక్కడ ఏమి జరిగింది, ఎట్లా కష్టపడ్డాడో, ఏ విధంగా ఈ రాజ్యాంగాన్ని ఆమోదింపబడడం, ఆయన ప్రతి గుర్తుని తీసుకొచ్చి అక్కడ పొందుపరిచి ప్రతి వాళ్ళకు కూడా జీవిత చరిత్ర తెలిసేలాగా, అదేవిధంగా ఒక లైబ్రరీ లాగా మనం లోపలికి వెళ్తే, నేను లోపలికి వెళ్తే మిత్రపోయాను సార్. అసలు స్క్రీన్లు పెట్టి ఎప్పటికప్పుడు దాని మీద అంబేద్కర్ గారి స్మృతివనం గురించి ప్లే విధానం కానివ్వండి, ఆ 2nd ఫ్లోర్ కానివ్వండి, లిఫ్ట్లో టాప్లోకి వెళ్ళిపోయి, అంటే ఎవ్వరికి రాలేదండి.
చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేసిన చంద్రబాబు నాయుడు ఆ ఎలక్షన్ టైంలో అంబేద్కర్ గారి గురించి నేను అంబేద్కర్ గారికి కానీ పూలే గారికి కానీ ఈ జగజ్జీవనరావు కానీ ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించడం నేను ఇంతవరకు ఫోటో చూడాల. ఇంతవరకు ఆయన అలాంటి ఫోటో చంద్రబాబు నాయుడు చూడాల. కానీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయంలో చర్చ జరుగుతుండగా దాన్ని డైవర్ట్ చేయడం కోసం తీసుకొచ్చి అంబేద్కర్ గారు అంటే వీళ్ళ చండాల పనులు కూడా వీళ్ళ అవసరాలకు కూడా మహానుభావుడు పేరు వాడుకునే విధంగా వీళ్ళు తీసుకెళ్లి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహం అని చెప్పి ఇక్కడ శాఖమూరులో ఎక్కడ మారుమూలగా అండి మామూలుగా లోపలికి మంచి వర్షం పడితే గట్టి వర్షం పడితే మొత్తం మునిగిపోద్ది. అక్కడ మాకు తెలిసిన ప్రాంతం మేము పద్దాలు ఇక్కడ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ ప్రాంతంలో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాలని చెప్పి దాని మీద 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పిల్లర్స్ పోసి వదిలేశాడు. అంటే 2.5 సంవత్సరాలు పెట్టింది ఆయనకి పిల్లర్స్ పెట్టాను అంటే కట్టే ఉద్దేశం ఉంటేగా ఆ రోజు తప్పుకోవడానికి అవకాశం కోసం దాన్ని పక్కన పెట్టాడు. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ విషయం తీసుకొచ్చాడు తెర మీదకి. నిజంగానే చేస్తాడేమో అనుకున్నారు. అమరావతి ప్రాంతంలో అంబేద్కర్ గారు విగ్రహం పెడతారంటే పెట్టే ఉద్దేశం లేకపోగా తీసుకెళ్లి కంపల్లో ఎక్కడో పెట్టి నానా యాగి చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దళితులకు ఎస్సీలకి బీసీలకి అంబేద్కర్ గారు అంటే ఒక ఎస్సీ బీసీలకి సంబంధం కాదండి, యావత్ దేశ ప్రజలందరికి సంబంధించిన వ్యక్తి. ఆయన అందరూ పూజించాల్సిన వ్యక్తి. ఇవాళ చాలామంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అంబేద్కర్ గారు అంటే దళితుడని, అనగారిన జాతుల నుంచి వచ్చాడు కాబట్టి మనకు అంత అవసరం లేదని, ఎక్కడ చూసినా ఎల్లివాడల్లో తప్ప ఎక్కడా పెట్టలేని పరిస్థితులు, ఎక్కడో ఊరి చివరి తీసుకెళ్లి విగ్రహాలు పెట్టుకునే పరిస్థితి నుంచి ఏకంగా విజయవాడలో నడిబొడ్లో తీసుకొచ్చి అంబేద్కర్ గారి విగ్రహం పెడతామంటే అందులో వేల కోట్ల రూపాయల స్థలంలో ఒక టూరిజం స్పాట్ అండి. నేను విజయవాడకి ఎవరైనా విజయవాడకు వస్తే సార్ బెస్ట్ ప్లేస్ ఏది అని అడిగితే ఎవరైనా అంబేద్కర్ గారి విగ్రహం ఆ ఏరియా అంతా చూడటానికి చాలా గ్రాండ్గా ఉంటుంది సార్, వెళ్ళండి ఒకసారి చూడండి అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా చూస్తారు కూడా, టూరిజం స్పాట్ జరుగుద్ది. ఖచ్చితంగా ప్రతి వాళ్ళు దాన్ని చూడకుండా ఎవరు విజయవాడ వచ్చిన వ్యక్తి కానీ, విజయవాడలో ఉండే వ్యక్తి కానీ, విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ, లేదు దేశ విదేశాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా సందర్శించాల్సిందే అనే విధంగా తీర్చిదిద్దాన్ని. అంటే ముందు ఏంటంటే సార్ దానికి మనసు ఉండాలి. మనసు లేకుండా అదంతా జరగదు. అది మనసు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ప్రత్యేకించి ఫోకస్ చేసి ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకొని ఏం జరుగుతూ ఉంది, మేము వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకంగా ఏం జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది, బాగుందని చెప్పి కొన్ని వీడియోలు తెప్పించుకొని ఆయన చూడటం, అదంతా కూడా అంటే ఒక ప్రేమ. ఆ ప్రేమ ఉంటేనో మనసు ఉంటేనో జరుగుద్దే తప్ప చంద్రబాబు నాయుడు లాగా ఒక్కరి బుద్ధి ఉంటే మాత్రం జరగదండి. అదేవిధంగా 125 అడుగుల విగ్రహం కింద 85 అడుగుల హైటు విజయవాడ నుంచి ఎటు నుంచి విజయవాడ నలుమూల నుంచి మనం ఎంటర్ అయ్యేటప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం కనిపించే విధంగా ఎటు నుండి చూసినా. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో పాపం చాలామంది టీడీపీ నాయకులు వక్ర భాష, సోషల్ మీడియాలో వక్ర భాష ఏమనంటే అసలు వాస్తవానికి ఆ స్థలం మీద చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 లోపల దాని మీద టార్గెట్ పెట్టాడు. ఆ సైట్ మీద ఎట్లా అంటే అండి ఒక 100 years తన దాయాదులకు లీజుకి ఇచ్చుకొని ఆ స్థలాన్ని కొట్టేయాలనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. వాస్తవానికి ఆ స్థలాన్ని వేల కోట్ల రూపాయల స్థలాన్ని ఒక ఎస్ఎఫ్టీ ఒక ఇంతగానే 400కు 500కు అంటగట్టేసి 100 సంవత్సరాలు లీజ్ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయిపోద్ది. భవిష్యత్తులో ఈ స్థలం మందే అయిపోతుంది, తర్వాత మళ్ళీ పొడిగించుకోవచ్చు, ఎవరు రాజు ఏమైద్దో అప్పటికి ఏం జరుగుద్దో సర్లే అని చెప్పి అనుకునే భావంలో దాన్ని కాజేయాలని చూశాడు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు నేను కొట్టేద్దామనుకున్న స్థలంలో మహానుభావుడు విగ్రహం పెట్టారనే ఫీలింగ్ కూడా మనసులో ఉంది. బయటపడలేదు. కానీ బయటపడితే జనాలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు చీ కొడతారు కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ ఈ రామోజీరావు కానీ వీళ్ళందరూ చీ కొడతారు కాబట్టి వాళ్ళు ఎక్కడ బయటపడితే మనల్ని చీ కొడతారనే భయంతో రకరకాల వెర్షన్లు ఎంచుకుంటారు. అసలు మనసులో ఉన్నది ఏంటంటే వాళ్ళకి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం ఇష్టం లేదు. ఫస్ట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు అంత గ్రాండ్గా పెట్టేసరికి అసలు భరించలేకపోతా ఉన్నారు. ఎస్సీలకి బీసీలకి ఆయన చేసినంత మేలు ఎవరు చేయలేదు. మనం రేపు పొద్దున ఇంత చేస్తా ఉంటే మనం ఏం చెప్తాము, మనం వెళ్ళి ప్రజల్లోకి ఏం అడగాలి జనాల్ని? బాబు ఇంతకంటే బెస్ట్గా చేస్తామని చెప్పాలి కదా. ఇంతకంటే బెస్ట్గా చేస్తామని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పైపోతా ఉందన్నారు వాళ్ళు. కానీ ఇంతకంటే బెస్ట్ ఇస్తామంటే సమాధానం చెప్పలేరు కదా. పోనీ ఇదే ఇస్తామంటే మీరు అవసరం లేదు కదా నాయన, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, మీరు ఎందుకని అంటారు. కాబట్టి డైలమాలో పడి కొట్టుకులాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈనాడు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు. ఈ
కడుపుబ్బరం మహానుభావుడు విగ్రహం ఆడ తీసుకొచ్చి పెట్టారు. ఇంత అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అండి, వాళ్ళకి అలవాటు ఉంది కదా చేతులు దులుపుకోవడం, ఏదో ఒకటి మనం చెప్పేది అలానే జరుగుద్దేమో అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొండి వ్యక్తి అండి. ఏదైనా ఒక పని అనుకున్నారంటే మాత్రం అది అయ్యే వరకు నిద్రపోరు. అది ఖచ్చితంగా అది కనిపిస్తా ఉంది. యాక్చువల్గా అది ఒక నాయకుడి యొక్క సమర్థత. ఆయనేమో 5 ఏళ్ళ నుండి చేయలేకపోయాడు, ఈయన 3.5 ఏళ్లలో చేసి చూపించేశాడు. అది ఒక నాయకుడి యొక్క సమర్థతకి తెలియజేస్తుంది. ఇంకోటి ఏమంటే ఈ విగ్రహం ఇవన్నీ కూడా ఈ రూపంలో వస్తాయని వీళ్ళు ఊహించలేక ఇట్లా చెత్తా చెదారం అంతా రాసేస్తున్నారు. ఇక మరి మిగతా మిత్రులు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నందిగం కృష్ణ గారు జయంతి గ్రామం నుంచి. కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. ప్యానల్ అందరూ గుడ్ మార్నింగ్. ముందుగా మా నందగం టైగర్ సురేష్ అన్నకి కంగ్రాచులేషన్స్ అండి. వెరీ గుడ్, చెప్పండి సార్. ఇప్పుడు బడుగుల ఆరాధ్య దైవం అంబేద్కర్ గారండి. అవును, అంబేద్కర్ విగ్రహం ఈ రోజు ఆవిష్కరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అర్హత సార్. ఎందుకంటే నిలువెత్తు సాక్ష్యం నందగం సురేష్ గారు అండి, మా టైగర్ సురేష్ గారి సాక్ష్యం. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్ ఉన్న వ్యక్తిని ఒక హింసించి పార్టీలో చురుగ్గా తిరుగుతున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు హింసించాడండి సురేష్ గారిని. సిఐ గారు గన్ను పెట్టి నోట్లో కన్ను పెట్టినా గానీ భయపడకుండా పార్టీ కోసం కష్టపడి తీయాలా ఒక ఫోటోగ్రాఫర్ అయిన మా టైగర్ ని ఎంపీ చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. అలాంటి వ్యక్తికి ఎలా విగ్రహావిష్కరణ చేసే అర్హత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారా అన్నారని. అవును, కానీ అవేమి రాయకుండా ఈనాడు వారు ఇంత నీచంగా రాయటాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇక పరాకాష్ట. ఈ చివరికి ఇంకొక విషయం మర్చిపోయాను చెప్పడం. చివరికి తన ఆ సోదరి ఇంట్లో నిశ్చితార్థానికి వెళితే కూడా దూరంగా రాశారు. తీరా నేను ఫోటో చూశాను. ఆ ఫోటో చూస్తే, వీలైతే ఆ ఫోటో వేయండి మిత్రమా, ఆ ఫోటో చూస్తే వాళ్ళిద్దరూ చక్కగా ఆప్యాయంగా రాజకీయాలు వేరు వ్యక్తిత్వం వేరు అనేది రుజువు చేశారు. అందుకు మెచ్చుకోవాల్సింది పోయి దానికి కూడా ఏడుస్తున్నారు. అది విచిత్రం. అది చాలా అసలు ఒక ప్రమాణాలు పాటించాలి జర్నలిజంలో. అసలు ప్రమాణాలే పాడులేవు. తెలుగుదేశం కరపత్రం కంటే హీనంగా కరపత్రంలో సిగ్గుపడతారేమో రాయటానికి, వీళ్ళు ఏమాత్రం సిగ్గుపడకుండా రాస్తున్నారు. అది దురదృష్టకరం. రైట్, ఓకే. సో ఈ విగ్రహం స్థాపించిన, సరే వాళ్ళ ఏడుపు సంగతి పక్కన పెడితే ఈ విగ్రహం స్థాపించినందుకు మీరంతా సంతోషపడుతున్నారా? అందరూ? అవును సార్, యావత్ దేశం మొత్తం సంతోషపడుతుంది సార్. అది ఆంధ్రప్రదేశ్కే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్పాట్ అయింది. ఇందాక సురేష్ గారు చెప్పినట్లుగా అది దేశానికే రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి టూరిజం స్పాట్గా డెవలప్ కాబోతోంది. కేపీ రెడ్డి గారు అనంతపురం నుంచి. రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. మీరేమంటారు ఈ విగ్రహ ఆవిష్కరణ మీద? సార్, ఆ విగ్రహం ఆవిష్కరణ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మాకి. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకి ఎంత వాల్యూ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు సార్. అవును, ఇవ్వట్లేదని ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి తెగేడిసారు, అబద్ధం రాసేసారు. నిన్న ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, మైక్ పెట్టి ఇది చేయలేదు అది చేయలేదు, గ్రీన్ మ్యాట్ ఆ మ్యాట్ అని వాళ్ళ పత్రికలే అంత సార్. వాళ్ళు రామోజీరావు ఈనాడు ఇద్దరు అంతే. శత్రువు ఇంట్లో ఏదైనా జరుగుతున్నా కూడా మనం శుభం పలకటం అనేది మన సంప్రదాయం. చివరికి ఆ సంస్కృతిని కూడా వీళ్ళు వదిలేశారు. అది అవును సార్. అవును సార్. ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నందిగం సురేష్ గారు ఉన్నారు కదా పక్కనే. అవును, నందిగం బాపట్ల ఎంపీ గారు. అన్నగారు ఒకసారి 2019లో ఎంపీ టికెట్ లో అన్నగారితోనే చదివించినారు సార్. ఇడుపులపై తీసుకొచ్చి సురేష్ అన్నతోనే చదివించారు సార్. కరెక్ట్. బాగా గుర్తు చేశారు. సురేష్ గారు మీకు అనుభవం గుర్తుందా? బాగా అండి. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతం అని చెప్పుకునేటప్పుడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే దేశ ప్రధాని మనం ఒకసారైనా చూద్దాంలనే ఆలోచనతో దగ్గరకు కూడా వెళ్ళనివ్వకుండా ఎస్సీలు మొత్తాన్ని, అనగా ఎస్సీలనే కాదండి, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కడికి గేట్లు అడ్డం పెట్టి వేల మంది పోలీసులను అడ్డు పెట్టి ఇక్కడికి రాకూడదు, రావడానికి వీల్లేదని చెప్పి తన సామాజిక వర్గానికి మాత్రమే పట్టు వస్త్రాలు పెట్టి అసైన్డ్ భూములకు ఎవరైతే ఎస్సీలు బీసీలు మైనార్టీలకు అసైన్డ్ భూములు అయితేనో వాళ్ళకి ఆహ్వానం లేకుండా పట్టు వస్త్రాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని పిలిచి మమ్మల్ని మాత్రం కించపరిచాడు. అంటే మేము శుభకార్యానికి పనికిరామని చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాడు. కానీ శుభకార్యానికి వీళ్ళు పనికొస్తారా బాబు,
అని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి నాతో పేరు చదివించారండి. నా జన్మకి ఎంపీ పదవి ఇచ్చిన దానికంటే కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఒక పేరు, మొదటి పేరు ప్రస్తావించారు చూసారండి. చాలండి, బతికున్నంత కాలం అది చెప్పుకోగలుగుతాను నేను. రైట్. అలాంటి వ్యక్తి మీద ఎస్సీలకి అది చేయలేదు, ఇది చేయలేదు, అబద్ధాలు రాసి పడేస్తున్నారు ఇవాళ వీళ్ళు. రైట్. ఇక దేవానంద్ గారు, ఇక దారా గోపి గారు, వీరిద్దరూ మాట్లాడతారు. దేవానంద్ గారు, మీ వ్యాఖ్య ఏమిటి? ఈ విగ్రహ స్థాపన మీద మీ అభిప్రాయం ఏమిటి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం మేము స్వాగతిస్తున్నామండి. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నుండి ఈరోజు చాలా శుభసూచిక. దాంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ఏవైతే 26 పథకాలు రద్దు చేశారో, ఈరోజు దాదాపు 1 కోటి మంది ఉన్న దళితుల యొక్క ఆర్థిక మూలాలు లేకుండా చేశారనేది ఒక బాధ ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి మన ఎంపీ సురేష్ లాంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళంతా కొద్దిగా ఏదైతే ఈ అంబేద్కర్ విగ్రహానికి 400 కోట్లు ఇచ్చారో, కార్పొరేషన్ కూడా ఒక 700 కోట్లు 1000 కోట్లు ఇచ్చింటే ఆర్థిక మూలాలు పెరిగేది. దాని మీద మేము గత 4.5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. కేసులు పెట్టారు తాడేపల్లిలో, అనేక విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు గురించి మేము మాట్లాడటం లేదు. ఆర్థిక మూలాలు దేవానంద్ గారు, మన విషయం ఇవాళ ప్రధానంగా అంబేద్కర్ విగ్రహం, దానికి సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించి కొన్ని పత్రికలు రాసినటువంటి విష ప్రచారం మీద మన ఇది అయినప్పుడు కూడా మీరు ఈ విషయానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, మీరు అంబేద్కర్ అంటే అంత ఇష్టపడే వాళ్ళు ఆ విషయాన్ని వదిలేసి ఇంకేదో చెప్పి ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే విమర్శించండి, నాకేం అభ్యంతరం లేదు. అయినప్పుడు కూడా మీరు విమర్శించారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అంబేద్కర్ విగ్రహం తయారైన తీరు, గతంలో చంద్రబాబు టైంలో జరిగిన వైనం, అప్పట్లో దళితుల పట్ల అనుసరించిన వైనం, ఇప్పుడు అనుసరిస్తున్న వైనం, ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపుని, ఒక గౌరవాన్ని తెచ్చారా లేదా? దాని మీద మాట్లాడితే బాగుంటుంది. ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు మేము స్వాగతిస్తున్నాం సార్. ఇది చాలా మంచి గొప్ప నిర్ణయమే. కొద్ది కాలంలోనే ఇంత పెద్ద విగ్రహం పెట్టడం కూడా స్వాగతిస్తున్నాం, చాలా సంతోషిస్తున్నాం. దాంతో ఇప్పుడు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహం పక్కనే రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా చాలా పెద్దగా పెట్టారు. దాన్ని కూడా గుర్తించాలని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లే. ఎక్కడో ఎవరో పెట్టుకున్న దానికి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహ స్థాపనకి ఏం సంబంధం దేవానంద్ గారు? నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నానండి. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహంతో పాటు మా ఆర్థిక మూలాలు కూడా పెరగాలి కదా అని అంటున్నా. ఓకే, అది దాని మీద మళ్ళీ సురేష్ గారు వివరణ ఇస్తారులేండి. రైట్. గోపి గారు మీ మొత్తం మీ విశ్లేషణ చేయండి. గోపి గారు. సార్, నేను ఒక అంబేద్కర్ వాదిగా, జర్నలిస్ట్ గా స్పష్టంగా చెప్తున్నాను, ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు. ఈ ఆంధ్రప్రదేశ్ కి చాలా గర్వకారణమైన రోజు. దేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత ఎత్తైన విగ్రహం అంబేద్కర్ గారిది లేదు. అది కూడా ప్రభుత్వాలు ఆసరా తీసుకొని, ప్రభుత్వాలు భుజాన వేసుకొని, బాధ్యత తీసుకొని ఇంత పెద్ద విగ్రహాన్ని నిర్మించిన చరిత్ర ఎక్కడా లేదు. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టము, చారిత్రాత్మకమైన రోజు. దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎక్కడో ఊరు బయట, ఏ ఊరు బయటనో ఎక్కడో నిర్మించే బదులు విజయవాడ లాంటి ఒక చారిత్రక నగరంలో స్వరాజ్య మైదానం అనేటువంటి మరో చారిత్రకమైన ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం చాలా గొప్పనీయం, సాహసోపేతమైన చర్య. ఎందుకంటే స్వరాజ్య మైదానంలో మహాత్మా గాంధీ మీటింగులు జరిగాయి. అలాగే భారతదేశంలో అనేక రాజకీయ పార్టీల జాతీయ స్థాయి నేతలు అక్కడ సభల్లో ప్రసంగించిన చరిత్ర ఉంది. చాలా చారిత్రాత్మకమైన స్థలం అది, దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. సో అలాంటి స్థలంలో ఈ అంబేద్కర్ విగ్రహం నిర్మించడం గొప్ప సాహసోపేతమైన నిర్ణయమే. ఇప్పుడు ఈ అంబేద్కర్ విగ్రహంతో విజయవాడ చరిత్ర మారిపోయింది. ఏదో అంటుండేవాళ్ళు కదా, పైన అమ్మవారు కిందకి అమ్మవారు అని. ఇప్పుడు అది పోయింది. పైన అమ్మవారు, కింద అంబేద్కర్, అది వచ్చేసింది. అటువంటి ఒక చారిత్రాత్మకమైన ఒక చరిత్రను తీసుకొచ్చిన ఘట్టం ఇది. దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా అభినందిస్తున్నాను. సామాజిక న్యాయం అనేది ఏంటంటే, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సామాజిక న్యాయం అనే దానికి ఇదొక మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మన ఎదురుగానే కనిపిస్తున్నారు నందిగం సురేషే ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి సామాజిక న్యాయం, దానికి ఒక ఉదాహరణ. ఆయన స్పష్టమైన ఉదాహరణ. చిన్న ఫోటోగ్రాఫరు,
ఎంపీ స్థాయికి వెళ్ళగలిగాడు అంటే ఆ తర్వాత నేను కూడా చూశానండి, చాలా చాలా గ్రామాల్లో చూశాను. చిన్న చిన్న కులాల వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేని చిన్న చిన్న కులాలు, ఉదాహరణకు జంగం, బుడబొక్కల, ఇట్లాంటి కులాల్లో కొంతమంది నాకు కనిపించారు తెల్ల చొక్కా వేసుకొని కారు మీద నడుస్తూ. ఏంట్రా బాబు అంటే, సారు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారండి. అంటే ఒక జంగం అబ్బాయి లేదా ఒక బుడబొక్కల అబ్బాయి కుర్రాడు తెల్ల చొక్కా వేసుకొని వెళ్ళడం అనేది సామాజికంగా ఎంత పరిణామం, ఎంత 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 ముందుకు వచ్చింది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ అనేక కులాలు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది చిన్న విషయం కాదండి. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావా లేదా అది పెద్ద లెక్క కాదండి. ఒక మనిషికి సామాజికంగా గుర్తింపు ఇచ్చావా లేదా, ఒక మనిషిని వాడి ఆ పేద స్థితి నుంచి ఓ తెల్ల చొక్కా వేసుకుని ఓ కారులో ప్రయాణించే స్థాయికి తీసుకొచ్చావా లేదా. ఆ తర్వాత ఈ తెల్ల చొక్కా వేసుకొని కారులో వచ్చిన వ్యక్తి తన పిల్లల్ని ఖచ్చితంగా బడికి పంపిస్తాడు. ఖచ్చితంగా ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్లో చదువుతారు. చదివిన తర్వాత అంబేద్కర్ మహానీయుడు కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగా వాళ్ళు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయగలుగుతారు. వాళ్ళకు వంశపారంపర్యంగా వచ్చే వృత్తి నుంచే బయటపడగలుగుతారు. ఇది ఎంత అభివృద్ధి అవుతుంది ఆ కుటుంబాల్లో చూసుకుంటే. సో ఇది ఎంత ప్రగతి అవుతుంది. సో అట్లాంటి ప్రగతికి ఈ రాష్ట్రంలో పునాదులు ఏర్పడ్డాయి. ఆ పునాదుల మీద అద్భుతమైనటువంటి సామాజిక న్యాయం, సామాజిక పరిణామం నిర్మాణం అవుతుంది. ఈ 5 ఏళ్లలో మేము చూసాము, చాలా మంది వెనకబడిన వాళ్ళు, గుర్తింపు లేని కులాల వాళ్ళు తమకి గుర్తింపు వచ్చింది అని ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు ఆ ఫీలింగ్ చాలా అద్భుతమైనటువంటి భావాన్ని కలుగజేస్తుంది. ఆ ఫీలింగ్ లో నుంచి వచ్చిన ఈ దానికి ఒక అల్టిమేట్ ఎండ్ పాయింట్ ఏదో అనొచ్చు, ఒక టర్నింగ్ పాయింటే ఈ రోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చాలా మందిలో కొత్త ఆశలను రేపేస్తుంది. అయితే గోపి గారు, మీరు కూడా చాలా సీనియర్ పాత్రికేయులు. మనం ఎప్పుడైనా ఇంత నీచంగా పత్రికలు రాయటం చూసామా? అసలు జగన్ గారికి అసలు ఈ ఆవిష్కరణకే హక్కు లేదన్నట్లుగా, అసలు అర్హత లేదన్నట్లుగా ఇంత చెత్త వార్తలు ఈనాడు పత్రిక ఈ రకంగా ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏమేం చేస్తాం? ఫస్ట్ దానికి సంబంధించిన వార్తలు ఇస్తాం, దాని గొప్పదనం, దాని విశిష్టత ఇస్తాం. ఆ తర్వాత కావాలంటే ఏమైనా విమర్శలు చేస్తే చేసుకోవచ్చు. కానీ అవేమీ కాకుండా పేజీలకు పేజీలు ఈ రకంగా కేవలం బడుగులు పేదలంతా కూడా జగన్ పక్షాన వెళుతున్నారనే ఒక అక్కస్తోటి, కక్షతోటి మాత్రమే, లేదా అగ్రవర్ణ దురహంకారంతో రామోజీరావు గారు, ఈ రాధాకృష్ణ గారు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంత నీచంగా తయారవుతారని మీరు అనడాన్ని ఊహించారా? సార్, నేను ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి తెలుగులో జర్నలిజం అనేది లేదండి, చచ్చిపోయింది. జర్నలిజం చచ్చిపోయింది, కరపత్రాలే మిగిలాయి. వీళ్ళకి వేరే పనే పాట ఏమీ లేదు. పూర్తిగా విమర్శించడం, ఏకపక్షంగా రాసేయడం, ప్రతి వార్త ఒక సంపాదకీయంలా రాయడం. జనరల్ గా పత్రికల్లో సంపాదకీయాలే ఉంటాయి, సంపాదకీయం ఒకటే ఉంటుంది, మిగిలిన అన్ని వార్తలు ఉంటాయి. ఇక్కడ వార్తలు ఇప్పుడు కనిపించడం లేదు. గత 4-5 సంవత్సరాలుగా వార్తలు ఏమీ లేవండి, అన్ని సంపాదకీయాలే కనిపిస్తున్నాయి. సంపాదకీయాలు రాస్తున్నారు, సంపాదకీయాలు కూడా ఏకపక్షంగా రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఎందుకు ఇంత కక్ష? అంబేద్కర్ ని వారు అవమానిస్తున్నట్లుగా అనిపించట్లేదా ఈ రకంగా? ఈ రకపు చెత్త వార్తలు రాసి, చెత్త వార్తలతోటి అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సామాజిక న్యాయానికి సంబంధించి వాళ్ళకి జీర్ణం కావడం లేదు. ఇన్ని కులాలను బయటికి లాక్కొస్తే మా కులం ఏమైపోతుంది అనే ఒక భయం ఒకటి వాళ్ళలో ఏర్పడి ఉండొచ్చండి. అది ప్రధాన కారణం అయి ఉండొచ్చు. ఇన్ని కులాలు బయటకు వస్తే, ఇన్ని కులాలకు అధికారం వస్తే, ఇన్ని కులాలకి డబ్బులు వస్తే, ఇన్ని కులాలకి చదువులు వస్తే మా కులం ఏమైపోతుంది? వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న మేమేమైపోతాం? మా వాళ్ళు, మా పిల్లలు, మా మనవరాళ్ళు వాళ్ళు ఏమైపోతారు అనే భయం బాగా పట్టుకుంది. ఆ భయంలో నుంచి వచ్చే రాతలే ఇవి. అంతకు మించి అయితే వేరే కారణం అయితే ఏం కనిపించట్లేదు. అసలు జర్నలిజానికి తిలోదకాలు ఇచ్చేసారు. జర్నలిజం అనేది లేదు. జర్నలిజం ప్రాతిపదికగా రాసే వార్త అనేది నాకైతే ఎక్కడ కనిపించడం లేదు సార్. రైట్. సురేష్ గారు, మీరేదో చెప్పదలిచినట్టున్నారు. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు చంద్రబాబు నాయుడు ఏదన్నా కులాలు చూపించగలిగాడంటే ఒక 4-5 క్యాస్టులు మాత్రమే చూపించేవాడు. ఎందుకంటే మెజారిటీ పీపుల్స్ వాళ్ళతోనే మనం ఉండాలి, మిగతా వాళ్ళు ఉంటే ఎంత బూడితే ఎంత అని చెప్పి ఏదో అవసరాలకు వాడేవాడు. కానీ జగనన్న వచ్చిన తర్వాతనే
150 పైగా ఈ రాష్ట్రంలో కులాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. నాకు కూడా తెలియదు అసలు వాస్తవానికి. అన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని కార్పొరేషన్లు పెట్టవచ్చు, ఇంతమందికి పదవులు ఇవ్వచ్చు. ఇందాక అన్న చెప్పినట్టు ఒక మామూలు వ్యక్తికి కూడా ఎక్కడ చిన్న చిన్న వ్యక్తులు చిన్న చిన్న కులాలకు కూడా డైరెక్టర్ పోస్టులు, నామినేటెడ్ పోస్టులు ఏదో ఒకటి, ఏదో మెంబరు, ఎస్సీ కమిషన్ మెంబర్ అని, ఎస్టీ కమిషన్ మెంబర్ అని రకరకాలుగా ఇవ్వటం. ఇవన్నీ గమనించుకొని ఏమైందంటే అండి, ఇప్పుడు వాళ్ళు మీరు ఇందాక నుంచి చెప్తా ఉన్నారు ఇంకా నిత్యం ఇంకా ఇంత దారుణంగా రాయొచ్చా అని చెప్పి. అసలు ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ఎలా వచ్చిన వాళ్ళు ఒకసారి గమనించండి. మనం ఎక్కడి నుంచి వస్తే ఆ స్మెల్ మనకు వచ్చుద్ది. అదే కంపులో వాళ్ళు ఉంటారు. అది సర్వసాధారణంగా ఎవరికి చెప్పాల్సిన పనిలే. పంది ఏం చేస్తుంది అనేది ఎవరికి చెప్పాలని పని లేదు, కుక్క ఏం చేస్తుంది అనేది ఎవరికి చెప్పాలని పని లేదు. కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారంటే అండి, అక్రమ సంపాదన ద్వారా పుట్టిన పేపర్లు ఇవన్నీ కూడా. అంటే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని దించడానికి వ్యూహరచన చేసిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడికి భజన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ము కాజేసిన దాంట్లో వాటాలు పంచుకుంటూ ముందుకు వెళ్తున్న ఈనాడు కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ముగ్గురు దొంగలేనండి. వీళ్ళు ఇంతకు మించి ఏమి రాయగలుగుతారు ఒకసారి చెప్పండి. ఏనాడన్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలన చేస్తుంటే వచ్చిన ప్రతిసారి దిగిపోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్ళు పాలించాడు, వెంటనే దిగిపోయాడు. అంటే వచ్చే ప్రతి ఛాన్స్ని కూడా తనకు ఉపయోగించుకున్నాడు తప్ప రాష్ట్ర ప్రజలకు వాడలేదు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడలేదు. చంద్రబాబు నాయుడు చూడండి, 2,60,000 కోట్లు చిల్లర 66 కోట్లు ఎంత అప్పు తెచ్చి ఏదో జరిగిందని చెప్తా ఉన్నారు. ఎంత అప్పు తెచ్చాడు అనేది ఇంకా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఉండాలి. ఆ సంపద అంతా ఏమైందని చంద్రబాబు నాయుడిని కనుక మనం అడిగితే ఎప్పటికీ చెప్పలేడండి సమాధానం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్ర సంపద కానీ తెచ్చిన ప్రతి రూపాయి అప్పు కానీ మనం ఎక్కడుందంటే ప్రతి పేదవాడి అకౌంట్లో, ప్రతి రైతు అకౌంట్లో, ప్రతి అమ్మఒడి అకౌంట్లో, ఇట్లా రకరకాలుగా వృద్ధులకు పెన్షన్ విషయంలో కానీ వ్యవసాయాలకి మరి వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఇదిగోసారి ఇక్కడ ఉన్నాయి మా డబ్బులు అని మేము ఇచ్చిన డబ్బులు అని చెప్పగలం. కానీ చంద్రబాబు నాయుడు చెప్పగలంటే చెప్పలేడు. ఇంకో విశేషం ఏంటంటే తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠిస్తున్నప్పుడు మాతో అద్భుతం అమోఘం అంటూ రాసిన వాళ్ళు అక్కడ ఏపీకి వచ్చేసరికి దాని మీద ఒకటే ఏడుపు. ఇదేందో విచిత్రంగా ఉంది. గోపాలకృష్ణ గారు, పాయకరావుపేట. గోపాలకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట పెరిగిందా లేదా? ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు ఏడుస్తున్నట్లుగా వాళ్ళు అంబేద్కర్ని అవమానించినట్లా ఇట్లాంటి చెత్త వార్తలు రాయడం ద్వారా కాదా? అవమానిస్తున్నట్టే సార్. కాకపోతే ఏంటంటే సార్ వాళ్ళకి అలవాటు అయిపోయింది సార్. ఇప్పుడు వాళ్ళ రాతలు అయితే ప్రజలు ఎవరో పట్టించుకోవట్లేదు సార్. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి ఏదో రూపంలో విమర్శించాలి. వాళ్ళకి అంబేద్కర్ గారి విగ్రహంలో అయితే వాళ్ళకి ఆప్షన్ లేదు సార్ విమర్శించడానికి. అంటే ఇప్పుడు జగనన్న గారి పథకాలు ఉంటే పథకాలని ఇంతకుముందు విమర్శించినంతకాలం విమర్శించారు. తర్వాత మళ్ళీ వాటికి పేర్లు మార్చి పెట్టుకుని ఏదో బిజినెస్ చేస్తారు చూడండి సార్. కూరగాయలు అమ్ముతారు ఉంటారు, నేను 10 రూపాయలకి అమ్మితే నేను 1 రూపాయికి ఇచ్చేస్తాను అన్నట్టు మొదలు పెట్టారు సార్. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో ఏంటంటే వాళ్ళకి జగన్ గారు 120 అడుగులు పెట్టారంటే మీరు 250 అడుగులు పెడతామని అవకాశం లేదు సార్ ఇప్పుడు వాళ్ళకి. అవును సార్. ఇప్పుడు 14 సంవత్సరాల అధికారంలో ఉండి ఇలాంటి మంచి ఆలోచన, రాజ్యాంగం రచించిన ఆయన విగ్రహం పెట్టాలన్న ఆలోచన ఆయనకు రాలేదు సార్. ఇప్పుడు వాళ్ళ రాతలు అయితే అసలు ప్రజలు, ఇప్పుడు మేము పల్లెటూరు సార్ మాది, ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు వాళ్ళ విషయమే పట్టించుకోవట్లేదు. అది మీ ఆరోగ్యానికి మంచిది. అది ఒక రకంగా నాకు పొద్దున్నే ఈ 2 పేపర్లు రాసి చెత్త చెదారు చూసి నాకు కాస్త అనారోగ్యానికి గురవుతున్నానేమో అని భయంగా ఉంది. దయచేసి మీరు అలాంటి అనారోగ్యానికి గురిగా మాకండి, మీరు అదృష్టవంతులు ఆ విషయంలో. రైట్. అప్పలరెడ్డి గారు విశాఖపట్నం నుంచి. చెడు చూడకండి, వినకండి, మాట్లాడకండి అని సార్. ఇంకంతే. కానీ తప్పిసావట్లేదు కదా వాళ్ళు రాసే చెత్త చెప్పి జనానికి. 2 పేపర్లు కళ్ళతో కూడా చూడండి సార్. నేను మీ అదృష్టవంతులు అట్లయితే. ఎప్పుడన్నా మా గురించి అదిగో ఏబిఎన్ వాళ్ళు ఏదో రాశారు నీ గురించి అంటే నేనన్నా 100 రాసుకున్నాక నా పేపర్ మాత్రం నేను చదవను రా బాబు. మంచి పని చేశారు. మైండ్ డిస్టర్బ్ అయింది వాళ్ళు రాసి అది చూసిన కానించి రోత. ఆ రోత మనవాడ పడతాము. అవును. మరి కనబడే రోత అంతా వాళ్ళ పేపర్ లో కనబడతా ఉంటాయి. ఎవరింటోనైనా పెళ్లి జరుగుతుంటే 4 అక్షంతలు వేస్తారు. ఇంకంతే సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఎవడన్నా ఉన్నాయి, వీళ్ళు ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన బైబిల్లో ఒక మాట ఉంది సార్, నీత్యం కంటే మరణం మేలు, నీత్యంగా బతకటం కంటే మరణం మేలు. అంటే చనిపోవటం ఉత్తమం అంట.
అంత నీచంగా బతికే బదులు. కానీ వాళ్ళు అయినా కానీ ఇంకా ఏదో రకంగా బతికేద్దాం అనుకుంటున్నారు, కానీ మనం ఇంత నీచంగా బతుకుతున్నాం అనేది తెలుసుకోలేకపోతాం. ఎవరు వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు బతకలేరు కదా. ఉన్నప్పుడు కాస్త విలువ మర్యాద మంచి ఓ సంస్కారం ఇవన్నీ పెంచుకోగలిగితే బాగుంటుంది. కానీ 90 ఏళ్ల వయసులో రామోజీరావుకి ఇట్లాంటి అప్రతిష్ట ఇంత నీచంగా మరి ఆయనకి తెలిసి జరుగుతుందా, తెలిసే జరుగుతుందని చాలామంది అనుకుంటున్నారు. లేదా కింద వాళ్ళు, లేకపోతే నాకైతే ఒక్కోసారి డౌట్ వస్తుంది, చంద్రబాబు గారు ఆ పత్రికని ఆ ఎడిటర్ తోటి మాట్లాడుకుని రోజు ఇటు రాయండి అటు రాయండి అని చెబుతున్నాడేమో డౌట్ వస్తూ ఉంటుంది. రైట్, వాస్తవానికి ఐటీడీపీ వాళ్ళు రాస్తున్నారేమో ఆ చంద్రబాబు కార్యాలయంలో కూర్చొని పేపరు రాస్తున్నారేమో, అంత దారుణంగా ఉంది. రాసుకోవచ్చు విమర్శ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు రాసుకోవచ్చు, చేసుకోవచ్చు. అంతకు ముందు కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రిక ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వార్తలు రాసిన సందర్భాలు చూసాం మేము, అలాంటి వార్తలు చూసాం. అయితే పూర్తిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ దానిలో అర్థం పర్థం లేని వార్తలు రాసేసుకుంటూ, ఏకపక్షంగా వార్తలు రాసేసుకుంటూ, అబద్ధాలు రాసేసుకుంటూ, అవి అయితే మేము ఇంతవరకు చూడలేదండి. అందుకే నేను చెప్తున్నాను, తెలుగు జర్నలిజం అనేది ఎగిరిపోయింది, తెలుగే మిగిలింది. పార్టీ పత్రిక పార్టీ పత్రికగా మీరు దయచేసి అందరినీ ఉద్దేశించి అన్నట్లుగా నేను ఇందాక మొదలు చెప్పాను, కానీ పార్టీ ఆఫీసులో కూర్చొని తయారు చేస్తున్న పత్రికలా ఉన్నాయి అవి. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి మాత్రమే ఇట్లాంటి నీచానికి పాల్పడుతున్నాయి. ఎందుకంటే ఈ గతంలో చూసాము, ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్లుగా అమరావతికి ప్రైమ్ మినిస్టర్ వస్తే మిగతా పత్రికలు ఏమి వ్యతిరేకంగా ఏమి రాయలేదు, పద్ధతిగా రాశాయి. తర్వాత ఏదన్నా విమర్శ ఉంటే తర్వాత చేసుకున్నారు. కానీ ఇది ఎక్కడ చండాలం అండి బాబు. అప్పల్ రెడ్డి గారు, వైజాగ్. అప్పల్ రెడ్డి గారు నమస్తే, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. మళ్ళీ మీ దయచేసి పెట్టిన సంతోషంగా ఉందండి. మొన్న నుంచి ట్రై చేస్తే ఇవాళ దొరికింది. ఓకే, విషయం నీకు నమస్కారం ఉంది సార్. నేను మధ్య విజయవాడ వెళ్ళానండి, మరి వైజాగ్ చాలా నీట్గా ఉందండి. ఎంత నీట్గా ఉందంటే నాకు అసలు అక్కడి నుంచి రాబుద్దే లేదండి. వైజాగ్ మామూలుగా నీట్గా ఉంటుంది, కానీ అంతకంటే చాలా నీట్ గా ఉందండి. అందువల్ల వాళ్ళు దాన్ని కట్టారు కదండి, చాలా అద్భుతంగా ఉందండి. అసలు కథ అనిపించలేదు. ఒకప్పుడు 10 ఏళ్ళ కింద వెళ్ళానండి, చెత్త కూడా ఉండేదండి. అసలు వరకు కూడా ఆశీర్వేసింది అనమాట. అలాగే 2 నిమిషాలు వెళ్తే ఆ కథ బుద్ధి లేదు, అంత బాగా చేశారండి నిజంగాను. అంటే దానివల్ల జగన్ గారికి గొప్ప పేరు వస్తుందనేదే వీళ్ళ బాధ, అది సమస్య. రైట్ రైట్, అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి అదొక తలమానికంగా తయారైందన్న సంగతి. ఎందుకు విజయవాడకు వస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఆ కృష్ణా నది కరకట్టమట ఆ చైనా వాళ్ళ మాదిరిగా గోడ కట్టుతున్న తీరు చాలా వరకు కట్టేశారు. దాంతో వేలాది మంది పేదలు కృష్ణలంక తదితర ప్రాంతాల్లో మునిగిపోయే పరిస్థితి నుంచి అసలు నీళ్లే రాకుండా అద్భుతంగా మార్చేశారు విజయవాడకి. అంత గొప్ప అభివృద్ధి జరిగితే అసలేం జరగలేదన్నట్టుగా దుర్మార్గ ప్రచారం చేస్తారు వీళ్ళు, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు. కనకదుర్గం ఫ్లైఓవర్, అట్లాగే బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్, ఇవన్నీ పూర్తి చేసింది జగన్ గారే. అది అవన్నీ విస్మరింపజేయడం కోసం విపరీతమే. ఇప్పుడు అన్నిటికీ హైలైట్ అంబేద్కర్ విగ్రహం. అది చూసి జనమంతా ఆయనకి అట్రాక్ట్ అవుతారేమో అనే బాధతోటి ఈ చండాలం అంతా రాస్తున్నారు. జైకర్ విసనపేట కరకట్ట నిర్మాణం అనేది విజయవాడకు చాలా గొప్ప వరం లాంటిది అన్నమాట. చాలా మంది ముఖ్యమంత్రులు నేను చూశాను, చాలా మంది ముఖ్యమంత్రులు వరదలు వచ్చినప్పుడు కృష్ణలంక ప్రాంతం అంతా వరదల్లో మునిగిపోయినప్పుడు రావడం, ఇక్కడ గోడ కట్టిస్తామని చెప్పడం, అవన్నీ చూసాము. అట్లాంటిది మొదటిసారిగా గోడని పూర్తి చేసేసారు. నిర్మాణం స్టార్ట్ చేసి 3 ఏళ్లలో ఆ గోడ నిర్మాణం పూర్తయిపోయింది. దానివల్ల కృష్ణలంక ప్రాంతానికి ఇంకా వరద వచ్చే ప్రమాదం లేదు, అట్లాంటి పరిస్థితి లేదు. ఇది చాలా గొప్ప. ఇట్లాంటివన్నీ కూడా విజయవాడకి జరుగుతున్నప్పుడు, ఇలాంటి మంచి అన్ని విజయవాడకు జరుగుతున్నప్పుడు స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఎందుకు కట్టాడు, ఈ కరకట్ట అడ్డం కట్టాడు, వాడ కట్టాడు, ఎందుకు కట్టాడు అని ఎవరు విమర్శించరు. ఏ ప్రజలు కూడా కృష్ణలంక వెళ్తే ప్రభుత్వానికి వాళ్ళు ఖచ్చితంగా సలాం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల సమస్యను
జగన్మోహన్ రెడ్డి 3 నెలల్లో పరిష్కరించారు. అవును, అది గొప్ప విషయం. ప్రజలకు ఈ విషయం తెలుసు, అర్థమవుతుంది. నాకు అనిపిస్తుంటుందండి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని బలవంతంగానే తీసుకొచ్చి ఆ కృష్ణా వంతెన ఉంది కదా, ఆ వంతెన మీద నిలబెట్టి అది అభివృద్ధో కాదా, అక్కడి నుంచి కనపడుతున్న అంబేద్కర్ విగ్రహానికి శాల్యూట్ చేయాలో అక్కర్లేదో వాళ్ళు చూసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. చూపించాల్సిన అవసరం. రైట్. జైకర్ గారు విసన్నపేట. జైకర్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. దారా గోపి గారికి, మిగతా పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇక విచిత్రమైన విశేషం ఏంటంటే, ఐనవోలులో 125 అడుగుల విగ్రహం పెడతానని దళితులందరినీ మోసగించి, అసలు ఎన్ని రకాలుగా అన్నారండి. ఒక యాంఫీ థియేటర్, ఒక లైబ్రరీ, రకరకాలుగా కడతానని చెప్పి దళితులందరినీ మోసం చేసి కనీసం భూసేకరణ కూడా చేయకుండా, విగ్రహాన్ని ప్రతిష్టకు కావాల్సినటువంటి ఏ పని చేయకుండా మోసగించిన చంద్రబాబునేమో ఆకాశానికి ఎత్తుతారా? ఈ రోజు విజయవాడ నడిబొడ్డును తీసుకొచ్చి దళితుల ఆత్మగౌరవాన్ని అలా నిలబెట్టడాన్ని రాజ్యాంగాన్ని అవమానపరచడం అని రాయడం అంటే అది ఈనాడు ద్వంద్వ ప్రమాణాలకి ప్రతీకగా నిలబడుతుంది తప్ప మరొకటి కాదు. అయినా టీడీపీ అంత దళిత ద్రోహులు, దళిత వ్యతిరేకులు ఎంతమంది ఎక్కడుంటారండి? వరలరామయ్య గారిని ఎన్నిసార్లు పాపం ఆయన ఎన్నిసార్లు పంజాబీ డ్రెస్ వేసుకొని ఎన్నిసార్లు లాల్చీ పైజమా వేసుకొని గవర్నర్ పదవి ప్రమాణం కోసం ప్రయత్నం చేశాడు, ఎన్ని సిద్ధమయ్యాడు. మోత్కుపల్లి నరసింహులు గారి పరిస్థితి ఏంటి? ఆయన ఎన్నిసార్లు గవర్నర్ చేశారు, ఎన్నిసార్లు ఎంపీని చేశారు, అవన్నీ తెలీదా? తెలుగుదేశం హయాంలో దళితులకు జరిగినటువంటి తీవ్రమైనటువంటి అవమానాలు, వాళ్ళ పార్టీ నేతలకే అవమానాలు జరిగినాయి. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అడిగాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ బోస్టన్ రిపోర్ట్ చదవటాన్ని జీర్ణించుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు వీడెవడో చదవటానికని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని వాడు వీడు అని దుర్భాషలాడినటువంటి నీతి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడునేమో ఉన్నతుడుగాను ఉత్తముడుగాను కీర్తిస్తూ ఈ దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ దళితుల ఆత్మ గౌరవాన్ని నగర నడిబొడ్డున విజయవాడ అంతటి నగర నడిబొడ్డున నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక వార్తలు రాయటం, దాన్ని జర్నలిజం అనేదానికన్నా ఎర్నలిజం అంటేనే బాగుంటుందేమో. ఇంకా మరి విశేషంగా సార్ ఒక్క విషయం ఇక్కడ గమనించాలి. దళితుల జీవన ప్రమాణాలను ఎంతగా మార్చాడంటే, రాజ్యాంగం అమలవుతుంది అని అనడానికి ఒక పెద్ద నిదర్శనం. దళితుల జీవన ప్రమాణాలు ఎంతగా మెరుగుపడ్డాయంటే, ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి పేద పిల్లవాడిని అడిగితే తెలుస్తుంది సార్. వాడు తింటున్నటువంటి నాణ్యమైనటువంటి గోరుముద్ద దగ్గర నుంచి వాడు చదువుకుంటున్నటువంటి ఉత్తమమైనటువంటి ఐబీ సిలబస్ వరకు కూడా దేన్ని అడిగినా గానీ దళితుల పట్ల చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమలో వ్యత్యాసాన్ని అవలేలుగా చెప్పగలుగుతారు సార్. నాడు నేడు వెళ్ళి ఒక్కసారి చూడాలి సార్. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది చూడగలగాలి సార్. ఒకసారి దేవానంద్ గారిని కూడా తీసుకెళ్తారా? ఆయన కింద ఆయన ఆ విషయాల్లోకి వెళ్లకుండా ఏదేదో మాట్లాడారు. వాస్తవాలు ఇప్పుడు మా జీవన విధానంలో దళితుల యొక్క ఆర్థిక మూలాలు పెరగాలనే ఆవేదన తప్ప ఇంకోటి లేదు. కాదు దేవానంద్ గారు, ఇప్పుడు జైకర్ గారు చెప్తున్నాడు, స్కూళ్లు బాగు చేయడం ద్వారా పేద వర్గాలు ప్రత్యేకించి దళిత వర్గాలు బాగుపడ్డాయా లేదా? ఈ రోజు ఆ నిధులన్నీ మీరు ఏదైతే చెప్పారో, దుర్గమ్మ కింద ఉండే బ్రిడ్జి గానీ, ఈ రోజు ఆ కర్కట్ట ఇది గానీ, పొద్దు కేంద్రం నుంచి ఇచ్చే నిధులతోనే ఒక పక్క రాష్ట్రం ఇచ్చే నిధులు రెండు సమానంగానే దాంతోనే ఈ అభివృద్ధి జరుగుతున్నాయి సార్. మరి మీరు అట్లా కాదు, గత టర్మ్ లో చంద్రబాబు గారితో కలిసి పాలించారు కదా, 4 ఏళ్ళు కలిసే ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు కట్టలేదు సార్? కట్టి ఉండాల్సింది కదా, మీ దగ్గర బోర్డు డబ్బులు ఉన్నాయి కదా. మేము ఎప్పుడైనా 30 ఏళ్ల నుంచి మేము దళితుల అభివృద్ధి కోసమే అడుగుతున్నామా కానీ చంద్రబాబు నాయుడు లేదంటే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ గురించి కాదు సార్. మా దళితుల యొక్క ఆర్థిక మూలాలు 76 ఏళ్ల నుంచి ఇంతవరకు ఎక్కడ కూడా పెరగకుండా పోవడం కారణము రాజకీయాల అనేది. రైట్. ఆ పాయింట్ మీద సురేష్ గారు సమాధానం చెప్తారు. ఇంకొక పాయింట్ సమాధానం చెప్పండి. ఇప్పుడు దళితుల ఆత్మగౌరవం అక్కడ నిలబడిందా లేదా? జగన్ గారు చేసింది మంచి పనే కాదా? అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒక్క నిమిషం ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంత తెగబడి ఇంత నీచంగా ఎందుకు రాస్తున్నాయి అంటే, పేదలంతా జగన్ పక్షాన ఉన్నారనే అక్కస్తోటేనా, ఇంకో కారణమా? అతి కొద్ది కాలంలో ఆ విగ్రహం పెట్టడం కూడా, అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహం పెట్టడం మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. దాంతో పాటు మా ఆర్థిక మూలాలు మీరు అవకాశం తప్ప ఇంకోటి చెప్పేదట్లేదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదన్నా అడగండి, అవకాశం దగ్గరికి వెళ్తున్నారు. మీరు విషయాన్ని మొత్తం కొమ్మినేని గారు ఇంకో చిన్న విషయం సబ్మిషన్ చెప్పాలి ప్లీజ్. విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేది
ఒక చారిత్రకమైన విషయం అని ఇందాక చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా ఎస్సీ కాలనీలకే పరిమితమై ఉన్నాయి. అంబేద్కర్ పేరు, అంబేద్కర్ కాలనీ, లేకపోతే అంబేద్కర్ నగరు, ఇట్లాంటివన్నీ కూడా ఎస్సీ ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి. అయితే ఇప్పుడు విజయవాడ నడిబొడ్డులో ఈ విగ్రహం పెట్టడం వల్ల ఈ సంస్కృతి అంబేద్కర్ ని ఎస్సీలకు మాత్రమే పరిమితం చేయడం కాకుండా మొత్తం భారత జాతి మొత్తం ఓన్ చేసుకునే పరిస్థితి ప్రారంభం అవుతుంది. ఇది ఒక ఏమంటారు దాన్ని, ఇట్స్ అ బిగినింగ్, ఇది ఒక మొదలు. అట్లా అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైనా వచ్చేస్తాయి. ఏ సామాజిక వర్గం వాళ్ళైనా అంబేద్కర్ ని ఓన్ చేసుకోవాలి. ఆయన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఇచ్చాడు. మనం నడుచుకోవాల్సిన తీరు, మనం పనులు చేసుకోవాల్సిన తీరు, మనం బతకాల్సిన తీరు అన్ని కూడా ఆయన నిర్దేశించి చెప్పారు. అలాంటి మహానుభావుడిని కొద్దిగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి వదిలేసి పెట్టడం అనేది బహుశా ఇప్పటి నుంచి మారుతుంది అని ఈ విజయవాడ విగ్రహం దానికి ఒక ఉదాహరణగా నేను భావిస్తున్నాను. రైట్. అయితే దీంతో పాటు ఇంకొక మాట చెప్పండి. మన రామోజీరావు గారు, ఈయన రాధాకృష్ణ లాంటి వాళ్ళు కేవలం దళిత వ్యతిరేకులుగా కనిపిస్తున్నారా, లేక నిజంగా దళితులని బాగు చేయడం కోసం వాళ్ళకి ఉపయోగపడే రీతిలో వ్యవహరిస్తున్నారా? స్కూళ్ళు బాగు చేసినా వ్యతిరేకిస్తారు, వాళ్ళకి అమ్మఒడి ఇచ్చినా వ్యతిరేకిస్తారు, ఇంకే స్కీమ్ అమలు చేసినా తిడతారు. ఎట్లా దీన్ని భరించాలి? ఎట్లా మీ విశ్లేషణ ఏమిటి, మీ అబ్జర్వేషన్ ఏమిటి? అది నేను ఇందాక చెప్పాను సార్. వాళ్ళకి ఏమవుతుందంటే ఎస్సీ పిల్లోడు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే, స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే ట్యాబ్ పట్టుకొని దానిలో చదువుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చడం లేదు. మా పిల్లలతో సమానంగానే మొన్న ఈ మధ్య ఈనాళ్ళు ట్యాబుల గురించి వార్త రాశారు. ట్యాబుల వల్ల పిల్లలు బూతు బొమ్మలు, గేమ్స్ ఇవన్నీ చూస్తున్నారు అని. అసలు ఇప్పుడు సెల్ ఫోన్ లేని కుటుంబం ఎక్కడుందండి? సెల్ ఫోన్ లేని కుటుంబం ఎక్కడుంది? సెల్ ఫోన్ అంటుకొని పిల్లలు ఎక్కడున్నారు? కేవలం ట్యాబులోనే పాడవుతున్నారు ఆ పిల్లలు. పైగా ట్యాబులు ఇలాంటివన్నీ కూడా కాదు, ఆ ట్యాబుల్లో ల్యాక్ చేసి ఉంటాయి. తర్వాత వాళ్ళు ప్రభుత్వం చెప్పారు, ఏంటి ఇంత దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారు, వాటిలో ఒక్క ఎడ్యుకేషన్ కంటెంట్ మాత్రమే వస్తుంది ఆ ట్యాబులో అని చెప్పి వారు. అవును, అది కూడా వాస్తవం. నిజంగా ఎడ్యుకేషన్ సంబంధించిన కంటెంటే ఉంటది, దానిలో గేమ్స్ ఉండవు, లేకపోతే బొమ్మలు చూసుకోవడానికి ఏమి ఉండదు. అయినా కానీ అట్లా ఒకేరించి రాయడం అంటే ఏంటంటే బేసికల్ గా పేదవాడి పిల్లలు చదువుకోవడం, నాణ్యమైన చదువుకోవడం, అందంగా చక్కటి యూనిఫామ్లు వేసుకొని తిరగడము, ట్యాబులు పట్టుకొని తిరగడము, ఇంగ్లీష్ మాట్లాడడము జీర్ణం కావడం లేదు చాలా మందికి. అందులో మా రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు కూడా వాళ్ళు ముందు నిలబడ్డారు, అగ్రస్థానంలో ఉన్నారు. వాళ్ళకి ఇది డైజెస్ట్ కావడం లేదు. లక్షలు పోసి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో మా పిల్లలు చదువుకోవడం, రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ స్కూల్లో ఈ పిల్లలు ఇంగ్లీష్ చదవడం, పైగా మా పిల్లల కంటే అద్భుతమైన ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చడం లేదు, వాళ్ళకి జీర్ణం కావడం లేదు. అందుకే చాలా ఎక్కువగా ప్రతిసారి నాడు నేడు మీద వార్తలు రాశారు, మరి ఇంగ్లీష్ మీడియం మీద వార్తలు. ఇప్పుడు అంటే ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది పెద్దలు, నేను కోర్టులో చెప్తున్నానండి, చాలా మంది పెద్దలు మాతృభాష అంటూ డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇన్నేళ్లుగా ఎక్కడికి వెళ్ళారు ఈ మాతృభాష ప్రేమికులు? ఇన్ని కాన్వెంట్లు, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లు ఆంధ్ర రాష్ట్రం మీద పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి ప్రజల డబ్బులు లక్షలు తినేస్తూ ఉంటే, ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే, ప్రతి పిల్ల ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే, అబ్బో మా పిల్లలకి తెలుగు చదవడం రాయడం రాదు అని గొప్పలు చెప్పుకుంటా తిరిగిన ఈ కుటుంబాలు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుతుంటే మాతృభాష గుర్తొచ్చిందా? మాతృభాష రక్షణ గుర్తొచ్చిందా? మంచి పాయింట్ గుర్తు చేశారు గోపి గారు. మొన్న మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు కూడా అదే అన్నాడు, ఏమండి ఆంగ్ల మాధ్యమంతో అన్ని జరగకపోవని. మరి నేను అడుగుతాను, రమణ గారైనా, వెంకయ్యనాయుడు గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, రామోజీరావు గారైనా, రాధాకృష్ణ గారైనా ముందు మా పిల్లలు తెలుగు మీడియంలో చదివారు, మా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు, తెలుగులోనే చదువుతారు, మా మనవాళ్ళు తెలుగులోనే చదువుతున్నారు అని ఎందుకు చెప్పట్లేదు? చెప్పకుండా మిగతా వాళ్ళందరికీ ఎందుకు సలహా ఇస్తున్నారో నాకు అర్థం కాదు. దానికి విచిత్రంగా పేదల పక్షపాతంలో అని చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీలను భయం చేయటం, డప్పు కొట్టడం, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చేస్తాయండి. అయితే రమణ గారు మీరు అన్నారు కాబట్టి ప్రస్తావన పేరు, జస్టిస్ రమణ గారు
భారత ప్రధాన న్యాయమూర్తిగా మాతృభాషలో పనిచేశారా, ఆంగ్ల భాషలో పనిచేశారా? అది స్పష్టం చేయాలి కదా. ఇవన్నీ ఎందుకు సాధ్యం కాదు అంటే అన్ని దాంతోనే ఇంగ్లీష్ మీడియంతో రాకపోవచ్చు, కానీ ఈ రోజు ప్రపంచం ఇంగ్లీషులో నడుస్తుంది. ఇంగ్లీషు భాష వచ్చిన వాళ్ళకి, ఇంగ్లీష్ పై పట్టున్న వాళ్ళకి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పల్లెల్లో గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తూ ఇంగ్లీషుని వాళ్ళకి పరిచయం చేస్తూ ఇంగ్లీషులో మాట్లాడే అవకాశాలు కల్పిస్తూ చేస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఒక రెవల్యూషన్ కి ఇది ఒక బిగినింగ్ లాగా నేను చూస్తానండి. రైట్. ఇక ఇంకో పాయింట్, యుఎన్ఓ దాకా వెళ్ళారంటే ఇంగ్లీష్ చదువుకోబట్టే కదా మన ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలు ఈ మధ్య ఈ ఏడాది ఐక్యరాజ్య సమితికి వెళ్ళొచ్చారు. అది అట్లాగే అమెరికాలో అనేక పెద్ద పెద్ద వాళ్ళని కలిసి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ గౌరవం. అట్లా అని చెప్పి తెలుగుని విస్మరించొద్దని ఇందా మీరు చెప్పారు. వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ మా పిల్లలకి తెలుగు రాదండి అని ఘనంగా చెప్పారు. ఇదేంద్ర ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. రైట్. సార్, అంబేద్కర్ ఆశయం ఏంటంటే అందరికీ సమాన అవకాశాలు కలగాలి. ఇంగ్లీష్ మీడియంలో నీ పిల్లలు మాత్రమే చదవాలి, బళ్ళు కూలిపోయే బళ్ళు పేదవాళ్ళ పిల్లలు చదవాలి అనేటువంటి పద్ధతి కాదు అది. అందుకనే ఆ ఆశయాన్ని అంబేద్కర్ చెప్పినటువంటి ఆ ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కార్యరూపంలో తీసుకొచ్చారు. అవకాశాలు అందరికీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అందరికీ అందుబాటులో ఉంది, అందరూ చదువుకోవచ్చు. పేద పిల్లడు కూడా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. మీ వాదన విన్న తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఈనాడు వాళ్ళు జగన్కి అర్హత లేదన్నారు, మీరు జగన్కే అర్హుడు, జగనే ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్న విషయాన్ని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. రామోజీరావు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు మరీ నీచానికి తెగబడకుండా ఇట్లా ఉంటే కొంచెం పద్ధతిగా రాస్తే మంచిదని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక మరొక సుధాకర్ గారు, రాజమండ్రి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మినేని గారు. సంక్షిప్తంగా. ప్రత్యేకంగా మా సోదరుడు నందిగం సురేష్ గారు, బాపట్ల ఎంపీ గారికి నమస్కారం. ఓకే. పెద్ద ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. రైట్, సంక్షిప్తంగా కానీ. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం అనేది అది చాలా ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయం. అది దాన్ని అక్కడ స్థాపించడం అనేది కూడా చాలా మొదలమోహం అండి ఒక్క మాటలో. అయితే గతంలో నేను ఒకసారి మీతో లైవ్ లో నేను మాట్లాడాను రామోజీరావు గారి గురించి. తెల్లని పూలు పోస్తున్నా ఉల్లి సిరి మళ్ళీ అవుతుందా అని సినారే గారు చెప్పారు ఒక సినిమా పాటలో. అదే విధంగా ఆయనకి నల్లటి అక్షరాలు తెల్లటి పేపర్ మీద రాస్తున్నాడు కానీ ఆయన హృదయం అంతా కూడా నలిపానండి. రైట్, ఓకే, రైట్. ఇక రణధీర్, హైదరాబాద్ నుంచి. రణధీర్. గుడ్ మార్నింగ్ సార్ కొమ్మినేని గారు. నమస్కారం. వెల్కమ్ చెప్తూ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, అభినందనలు సార్. సార్ ఇక్కడ దేవానంద్ గారికి ఒక ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నా సార్ నేను. ఆర్థిక మూలాలు అనే విషయం లోపల సార్ గొప్ప గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ దళితుల్లో చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు చదువుకుంటేనే గొప్ప వాళ్ళు, వాళ్ళ ఆర్థిక మూలాలు బాగుపడతాయి సార్. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. ఇంకో విధంగా చేయుత అనే ప్రోగ్రామ్ ఉంది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. దానివల్ల వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే కూడా వాళ్ళ ఆర్థిక మూలాలు పెరుగుతాయి సార్. అది ఎందుకు గమనించట్లేదు అర్థం కావట్లేదు. ఏమన్నా ఆయన ఏదో పొలిటికల్ గా మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు సార్, పర్వాలేదులేండి. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి సార్. ఆర్థిక మూలాలు బలపడడానికి కార్పొరేషన్ లో ఏదో 1000 కోట్లు 500 కోట్లు ఇస్తే ఏం జరుగుతుంది సార్? కారు కొనుక్కుంటున్నారు, దళితుల పేరు మీద వేరే ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్ గా మా ఆర్థిక మూలాలు పెరగాలని రైట్, ఓకే, తప్పులేదులేండి, మీ అభిప్రాయం కూడా తప్పులేదు. రైట్, ఫైనల్ గా సురేష్ గారు చెప్పండి, ఎస్సీ వర్గాలకి ప్రభుత్వం చేస్తున్న మేళ్లు ఏమిటి అనే దాని మీద బీజేపీ వారికి కొద్దిగా సందేహం వచ్చింది, దాన్ని నివృత్తి చేస్తే ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. బీజేపీ వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పడం ఎందుకులే కానీ వాళ్ళకి తెలుసులే కానీ సార్. అయితే విషయం ఏంటంటే సార్, పాపం వీళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు వాసన పోదు సార్. ఎందుకంటే వాళ్ళ సహవాసగాడు కాబట్టి కొంచెం వాళ్ళు మాట్లాడింది వీళ్ళు కూడా మాట్లాడాలని చూస్తూ ఉంటారు. వీళ్ళు ఒకసారి ఇప్పుడు ఎవరో దేవానంద్ గారు అనుకుంటా, ఆయన గారు ఓకే కంటిన్యూ చేయండి, 2 మినిట్స్ చూద్దాంలే సార్. ఇప్పుడు మన సవాసం అంతా గతం అంతా అదే జరిగింది కాబట్టి మీరు వెళ్తారా కలిసి ఉంటారా చూద్దాం. అది కూడా నేను అనేది ఏంటంటే మీరు ఒకసారి దేవానంద్ గారు ఒకసారి దేవానంద్ గారు మమ్మల్ని మాట్లాడండి. ఓకే ఓకే, మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలేదు. మీరు పని చేయండి, మీరు పని చేయండి, మీరు ఎక్కడున్నా
చిన్న మాట వినండి. మీరు ఎక్కడున్నా, నేను పదే చెప్పడం కాదు, కానీ మీరు ఎక్కడున్నా ఇవాళ బిజీ కాబట్టి రేపు రండి. ఎస్సీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెసిషన్లు తీసుకున్నారు, వాళ్ళు ఎంత బాగున్నారనే దాని మీద ప్రజల్లోకి వెళ్దాం ఒకసారి. రేపు రావడానికి సిద్ధపడండి ఒకసారి. రేపు ఒకసారి వస్తే నేను తీసుకెళ్తాను కొన్ని గ్రామాలకి, వాళ్ళతో మాట్లాడిద్దాం. వాళ్ళతో విందురు కానీ డైరెక్ట్గా చెవులు మీకు క్లియర్గా ఉంటాయి, ఇబ్బందే లేదు. నేను చెప్తే మీరు ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఒకటే గుర్తుపెట్టుకోండి అండి. ఈ రాష్ట్రంలో దేవానంద్ గారు ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రం మొత్తం మీద మీకు ఎన్నిసార్లు మీకు అంత ప్రేమ ఉంటే ఈ రాష్ట్రం పైన మీరు ఢిల్లీకి వెళ్ళి మనం ప్రత్యేక హోదా ఇస్తున్నాం ఈ రాష్ట్రానికి ఒకసారి గుర్తుపెట్టుకోండి అని చెప్పండి. రాష్ట్రమే ప్రేమ ఉంటుంది, ఒకటి చెప్పండి, అదొక్కసారి మాట్లాడండి. మీరు ఎక్కువ మాట్లాడండి. మీకు అంత ప్రేమ ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒకటి ఇవ్వండి. మీరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరందరూ కలిసి రాష్ట్రాన్ని వెనకబడి నెట్టాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదానిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చి నిలబెట్టి ప్రతి దళితుడు ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తూ ఇవాళ ప్రతి పిల్లవాడిని చదివించి అదేవిధంగా ప్రతి పిల్లవాడి మన పిల్లాడు ఐక్యరాజ్య సమితిలో మీరిన్నాళ్ళున్నారు. ఉన్నాళ్ళలో మీ బీజేపీ ప్రభుత్వం ఉన్నాళ్ళలో ఒక తెలుగు విద్యార్థిని తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితిలో మీరు ఏనాడైనా మాట్లాడించగలిగారా? ఏనాడైనా మీరు మాట్లాడించగలిగారా? దళిత బిడ్డని తీసుకెళ్లి మీరు దళితులు ఓట్ల కోసం కాదు సార్, ఓట్ల కోసం ప్రయత్నాలు చేయొద్దు దయచేసి. ఇంకా కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం మీరు కూడా చేద్దామంటే కుదరదు. ప్రజలందరూ కళ్ళు తెరిచి చూస్తా ఉన్నారు. ప్రజలు అక్కడ మబ్బుల్లో ఉండరు, ప్రజలు తెలుగుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన ప్రజల్లో ఉన్నాయి. మేము ఇచ్చిన ప్రతి ఒక్క పథకం ప్రజల్లో ఉంది. మీరు రండి, మీరు నాతో తిరగండి, నాతో మాట్లాడండి, ప్రజల దగ్గరికి వెళ్దాం, కూర్చుందాం. అంతేగాని మీరేదో ఒక మైకు దొరికిందిలే అని చెప్పి ఒక అపనింద టీడీపీ డైరెక్షన్ లో తీసుకొచ్చి మా మీద అర్థం అవ్వదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రం మేలు కోరుకుంటే మీరు హోదా ఇవ్వండి. ఈ రాష్ట్రం హోదా కోరుకుంటే మీరు హోదా ఇవ్వండి. ఈ రాష్ట్రం బాగుండాలంటే ప్రత్యేక హోదా ఇవ్వండి. ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఓకే, ధన్యవాదాలు అందరికీ కూడా. దారా గోపి గారు, దేవానంద్ గారు, నందిగం సురేష్ గారు. ఇక ఒక్కటి మాత్రం ప్రేక్షక మహాశైలంతా గుర్తుంచుకోవాలి. నిజానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక పండుగ రోజు, ఒక గొప్ప మహనీయుడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయడమే కాకుండా పేద వర్గాల కోసం ఎన్నో స్కీములను అమలు చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి విష ప్రచారం చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాలని, అబద్ధాలని నమ్మవద్దు. వారు కావాలని అక్కస్తోటి, ద్వేషంతో ఇలాంటి వార్తలు, చండాలపు వార్తలు, జర్నలిజం ప్రమాణాలకు వ్యతిరేకంగా రోజు రాస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆ నీచత్వానికి పరాకాష్ఠగా చెప్పుకోవాలి. సో ఇది వారికి బుద్ధి జ్ఞానోదయం రావాలని ఆకాంక్షించడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. ఈ 3 నెలల పాటు వారి యొక్క మోసాలు, దారుణాలని మనం ఎదుర్కోవాల్సిందే. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.